ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఉప్పల్ వేదికగా ఈ రోజు గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి వరుసగా రెండో గెలుపును నమోదు చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఈ సీజన్ లో గెలుపు బోని కొట్టాలని లక్నో ఆరాటపడుతుంది. ఇంకోవైపు అభిమానులు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ 300 స్కోర్ ను అందుకోవాలని ఆశిస్తున్నారు. ఉప్పల్ వేదికగానే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. క్రీజ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దంచి కొట్టడంతో 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డు 287 పరుగులకు ఒక్క పరుగు దూరంలోనే నిలిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు సూపర్ ఫామ్ లో ఉండడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు పెద్ద సానుకూల అంశం. ఇక ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, సమరజిత్ సింగ్, ఆడన్ జంపలతో కూడిన బౌలింగ్ విభాగం ప్రత్యర్థులకు పెద్ద సవాల్ గా మారనుంది. మరోవైపు రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఐస్ బదౌనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా కనిపిస్తున్న ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా ఉంది. ఇదే అదును చూసుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈ రోజు 300 పరుగులు చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే ఖచ్చితంగా లక్నో బౌలర్లను చీల్చి చెండాడి ఐపీఎల్ హిస్టరీలోని ఎవరికి సాధ్యం కాని ట్రిపుల్ సెంచరీ నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ ముందు టార్గెట్ 200 లోపు ఉంటే ఓ 10 నుంచి 15 ఓవర్లలో ఊది పడేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. గత సీజన్ లో లక్నో జట్టు 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పవర్ ప్లేలోనే ఏకంగా 125 పరుగులతో అభిషేక్, ట్రావిస్ హెడ్ జోడి చరిత్ర సృష్టించింది. అభిషేక్ 75, ట్రావిస్ హెడ్ 89 పరుగులతో ఈ ఇద్దరు అజయంగా నిలిచారు. మరోసారి ఈ ఇద్దరి నుంచి అలాంటి భీకర ఇన్నింగ్స్ వస్తాదేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.